మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ని ఏ రీప్లేస్ ఇస్తుందేమో అని? మనలో చాలామందికి ఏదో ఒక టైంలో ఈ ఆలోచన వచ్చే ఉంటుంది. బట్ మనం దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ పక్కన పెట్టేస్తుంటాం. కానీ మనం ఒక 70 years ఫ్యూచర్లోకి వెళ్ళి ఆలోచిస్తే వీ హ్యావ్ టు ఫేస్ ద హార్ష్ ట్రూత్. అండ్ ద ట్రూత్ ఈస్, మనం ప్రజెంట్ చేస్తున్న 90% ఆఫ్ ది జాబ్స్ని ఏ రీప్లేస్ చేయబోతుంది. ఎస్, మీరు ఉన్నది నిజమే. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇది చెప్పడానికి నేనేమి ఇస్రో సైంటిస్టో లేదా ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీ CEO అయితే ఏం కాదు, జస్ట్ మనలో ఒకరిని. బట్ నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నా అనేది మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. బిఫోర్ దట్, హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ పవన్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు మాంక్ ఇన్ టెక్ ఛానల్. ఇన్ఫ్యాక్ట్ ఇది నా ఫస్ట్ వీడియో అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 5 episode series named The Human Era. And I will provide all the details of the upcoming episodes at the end of the video and description కూడా మెన్షన్ చేస్తాను. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, నిజంగానే 90% ఆఫ్ ద జాబ్ని రీప్లేస్ చేయగలదా? ఇదంతా ఓవర్నెట్లు అయిపోతుందని నేను చెప్పట్లేదు, బట్ ద పాత్ ఈస్ క్లియర్. జస్ట్ ఇమాజిన్, మనం టైం ట్రావెల్ చేసి 1914లోకి వెళ్ళాం అనుకుందాం. జస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లివింగ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్ ఆర్ ఎ టౌన్. ఆ టైంలో టెక్నాలజీ అంటే మోస్ట్లీ మనకి ఏం గుర్తొస్తుంది? ఐ వుడ్ సే ఏ రేడియో. దట్టు చాలా తక్కువ ఫ్యామిలీస్కి మాత్రమే ఆ లగ్జరీ ఉండేది. అండ్ అది కూడా న్యూస్ అప్డేట్స్ గురించి ఆర్ అప్పుడప్పుడు మ్యూజిక్స్ వినడానికి వాడేవాళ్ళు అంతే. అండ్ mid-1940s టైంలో ఫర్ ద ఫస్ట్ టైం ENIAC అనే ఫస్ట్ కంప్యూటర్ని తయారు చేశారని మనందరికీ తెలుసు. దట్టు ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ సైజ్లో 27 tons వెయిట్తో ఆల్మోస్ట్ 5 crores స్పెండ్ చేసి తయారు చేశారు. అది కూడా ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్స్ కంటే మిలియన్స్ ఆఫ్ ద టైం చాలా స్లోగా ఉంటుంది. అదే ఆ టైంలో మనం ఒక 100 మందిని గ్యాదర్ చేసి ఇంకో 70-80 yearsలో మనందరి దగ్గర ఒక పవర్ఫుల్ కంప్యూటర్ ఆర్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అండ్ ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఆ ఫోన్లోకి వచ్చేస్తుంది. అండ్ ఇంట్లో కూర్చొని ఫోన్లో బటన్ ప్రెస్ చేస్తే మీ ఇంటికి ఫుడ్ డెలివరీ అయిపోతుందంటే జస్ట్ ఇమాజిన్. చిన్నప్పుడు స్కూల్లో మన టీచర్ చెప్పేవాళ్ళు కదా, భూమి గుండ్రంగా ఉందన్న వాడిని రాళ్ళిచ్చి కొట్టారని. మనల్ని కూడా ఖచ్చితంగా అలానే కొడతారు. బికాస్ నోబడీ కుడ్ ప్రిడిక్ట్ ద ఫ్యూచర్ ఎట్ ద టైమ్, రైట్? బట్ హియర్ వేర్ ఇన్ 2026. ఒక ఫ్యామిలీలో 4 members ఉంటే 4 phones కంటే తక్కువ అయితే ఖచ్చితంగా ఉండట్లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు రిచ్చా పూరా అనేది సంబంధం లేదు. ఇన్ 2026 ఎవ్రీబడి హ్యాస్ ద యాక్సెస్ టు ద సూపర్ పవర్. ఎందుకంటే ఓవర్ దిస్ పీరియడ్ టెక్నాలజీలో చాలా చేంజెస్ వస్తూనే ఉన్నాయి అండ్ ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ వస్తూనే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఏ విషయంలో కూడా ఎగ్జాక్ట్ అదే స్టేజ్లో ఉన్నాం. ఫ్యూచర్లో ప్రతి ఇంట్లో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఉంటుందంటే మనకి బ్రెయిన్లోకి వచ్చే ఫస్ట్ థాట్, రోబోట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ కామన్ మ్యాన్ యూస్ చేయటం అంటే అది ఇంపాసిబుల్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఫ్యూచర్ నుంచి ఎవరైనా వచ్చి మనకి ఇదంతా చెప్పినా కూడా మనలో చాలామంది కనిపించచ్చు, వీడెవడో క్రాక్లా ఉన్నాడు, ఆ మైండ్ దొబ్బినట్టుంది వీడికని. అలానే ఇక్కడ ఎవరో రాంగ్ కాదు. మనలో చాలామందికి ఏంటంటే ఇదంతా లాంగ్ టర్మ్లో జరిగే ప్రాసెస్ కాబట్టి మనకి ఎక్కువ కన్సర్నింగ్ అనిపించకపోవచ్చు. ఏముందిలే, మహా అయితే మనం ఒక 50-70 years బతుకుంటామేమో అండ్ మహా వర్క్ చేస్తే ఒక 20-30 years వర్క్ చేస్తామేమో, సో మనం సేఫ్ కదా, ఆ తర్వాత ఏమైతే మనకెందుకులే అని ఎక్కువ వర్రీ అవ్వమన్నమాట. అసలు ఈ థాట్ ప్రాసెస్ అంతా ఎక్కడ మొదలైందంటే మనం ప్రజెంట్ ఎక్కడ చూస్తూనే ఉన్నాం, ఏజ్ రీప్లేసింగ్ జాబ్స్ అని. సో నేను కూడా జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశాను, అసలు ప్రూఫ్ జాబ్స్ ఏమున్నాయి అని. బట్ చాలాసేపు నేను రీసెర్చ్ చేసిన తర్వాత రిలీజ్ అయింది ఏంటంటే నేను అడుగుతున్న క్వశ్చనే రాంగ్ అని. ఎందుకంటే మనం అడగాల్సిన క్వశ్చన్ ఏ జాబ్స్ని రీప్లేస్ చేస్తున్నాను మాత్రం కాదు, ఎప్పుడు రీప్లేస్ చేస్తున్నాను మాత్రమే. ఎందుకంటే స్టిల్ మనలో చాలామంది అనుకుంటాం అసలు రీప్లేస్ చేయలేని జాబ్స్ చాలానే ఉన్నాయి కదా, మాన్యువల్ జాబ్స్ అని. బట్ రియాలిటీలో చూస్తే ఫ్యూచర్లో ఏ జాబ్ కూడా సేఫ్ కాదు. 2023లో మెకెన్సీ గ్లోబల్ ఇన్స్టిట్యూట్లో చేసిన రీసెర్చ్లో బై 2030 37.5 crores జాబ్స్ని రీప్లేస్ చేయబోతుందని. ఫ్రమ్ డాక్టర్స్, యాక్టర్స్, రైటర్స్, డిజైనర్స్, టీచర్స్, డ్రైవర్స్, ఏ జాబ్ కూడా సేఫ్ కాదు. అగైన్ ఓవర్ నైట్లో ఈ జాబ్స్ అన్నిటిని రీప్లేస్ చేస్తుందని అయితే నేను చెప్పట్లేదు, బట్ ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుందని అయితే చెప్పగలను. అండ్ వీ మస్ట్ రియలైజ్ ఇట్. ఇప్పుడు చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వల్ల ఇప్పుడు మన జాబ్స్ పోతాయా అనే చిన్న క్వశ్చన్ కాదు ఇది. దిస్ ఈజ్ అబౌట్ సంథింగ్ మచ్ బిగ్గర్. ఒకవేళ 70 yearsలో పవర్ రోబోట్స్ అన్నీ చేసేస్తే అసలు మనుషులు మనమేం చేస్తామని, అసలు మన పర్పస్ ఏమై ఉంటుంది, మన భూమి మీద అసలు ఎందుకుంటాం? మీకేమనిపిస్తుంది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను మీ పర్స్పెక్టివ్ కూడా ఏంటని తెలుసుకుందాం అనుకుంటున్నాను. అలానే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బ్యాక్ టు టాపిక్. ఇదంతా వినడానికి చాలా కన్ఫ్యూజింగ్గా, స్కేరీగా అనిపించినప్పటికీ కాయిన్కి అదర్ సైడ్ చూసుకుంటే వీ హ్యావ్ ఎ హోప్. బట్ ఇదంతా సింగిల్ సెంటెన్స్లో జస్టిఫికేషన్ ఇవ్వలేం, ఎందుకంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్ టాపిక్. అండ్ ఎంత డీప్గా రీసెర్చ్ చేస్తే అన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ప్రిడిక్షన్స్ వస్తున్నాయి. అందుకే రాదర్ దాన్ మేకింగ్ ఏ సింగిల్ వీడియో, ఈ టాపిక్స్ని డివైడ్ చేసి ఒక సిరీస్లో చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ యొక్క గోల్ వచ్చేసి జస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ గురించి గ్లిమ్స్ ఇవ్వడం మాత్రమే. అండ్ ఐ హోప్ ఐ డెలివర్డ్ ఇట్. ఐ నో యాజ్ ఆఫ్ నౌ ఇట్ మైట్ నాట్ ఈవెన్ మేక్ ఎనీ సెన్స్ అండ్ ఇట్ ఈస్ సపోజ్ టు బి దట్ వే, బట్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ఒక్కో ఎపిసోడ్లోకి వెళ్ళి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మీ మైండ్లో మిగిలిపోయినటువంటి చాలా క్వశ్చన్స్కి సమాధానాలు దొరుకుతాయి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, సో దట్ ఎపిసోడ్ 2 పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. విత్ దట్, సైనింగ్ ఆఫ్, పవన్ కళ్యాణ్. జై హింద్.